దగ్గర సనాకి సాయికి వీడియో కొట్టి బ్రేకప్ అయి 1 మంత్ అవుతుంది. కరెక్ట్ ఈ రోజుకి 1 మంత్ స్టార్టింగ్ అనమాట. ఎందుకు అంత సఫర్ అవుతున్నా అంటే, నేను విడిపోయేటప్పుడు అంత బాగానే ఉంటుందేమో, 1 మంత్లో వదిలేస్తానేమో, అన్నీ లైట్ తీసుకొని లైఫ్ మూవ్ ఆన్ అయిపోతా అన్నది. కానీ ప్రతి ఒక్క బ్రేకప్ అయిన పర్సన్కి ఎంత పెయిన్ ఉంటే నాకు అర్థమవుతుంది. నేను తీసుకోలేకపోతున్నా, నా హార్ట్ చాలా హెవీ అయిపోతుంది అని ఫుల్ ఏడ్చింది నాకు. ఏంద్రా మీ చెల్లె పిచ్చి పిచ్చి చేస్తుంది, కాలబెడతా గిలా రాయుడు. నేను ఆల్మోస్ట్ అన్ని మర్చిపోతా, నేను చాలా స్ట్రాంగ్ అనుకున్నా. లైట్ తీసుకోండి, ఎంతమంది ఏం కామెంట్లు పెట్టినా నేను పట్టించుకోను. ఇది నా లైఫ్ కాబట్టి నేను డిసైడ్ అయినా, ఇంకో ఛాన్స్ కూడా ఇవ్వలేను. తను కూడా ఎక్కడున్నా హ్యాపీగానే ఉండాలి, నేను ఇదే కోరుకుంటా. ఇంట్లోనే ఉంటున్నా, మా ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పలేను, ఎవరికి ఏం చెప్పలేను. నాది నేనే సఫర్ అవుతున్నా. అసలు ఏం అర్థమవుతుంది, లైఫ్ ఇంకా ఎట్టుపోతుందా, నేను ఇట్లనే ఆలోచించుకుంటూ ఏమైనా చేసుకుంటారా అని చెప్పి కూడా థాట్స్ వచ్చేస్తున్నాయి నా మైండ్లోకి. అసలు మా ఇద్దరికి తప్పే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే, మా సంవాట్ వేరే దారిలోకి వెళ్ళిపోయి అదంతా అయిపోయింది రిలేషన్. లేదంటే ఈ పాటికి కలిసి ఉంటే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. లైటర్ లేకపోతే ఏముంది, కాల్చాను చింపేస్తా, చింపేసి కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయింది. సో గైస్, వెల్కమ్ టు ఇట్స్ మీ సనా. సో గైస్, యాక్చువల్గా దగ్గర సనాకి సాయికి వీడియో కొట్టి బ్రేకప్ అయి 1 మంత్ అవుతుంది. కరెక్ట్ ఈ రోజుకి 1 మంత్ స్టార్టింగ్ అనమాట. పొద్దున్నుండి ఫోన్ చేసి ఏడుస్తూనే ఉంది, ఎక్కెక్కి ఏడుస్తుంది, సఫర్ అవుతుంది, చెప్పుకోలేకపోతుంది. ఏమన్నా అంటే నాతో అవ్వట్లేదు, అందరి బాధ ఇలాగే ఉంటుందేమో అక్క, చాలా మెమోరీస్ ఉన్నాయి, నేను తీసుకోలేకపోతున్నా, అది ఇది అని చెప్పేసింది. చాలా ఫ్రేమ్స్ ఉండే కదా, పొద్దున్న రాగానే మొత్తం పగలగొట్టింది ఫ్రేమ్ని. ఒకసారి వచ్చింది, నాకు భయం వేసింది, దాని మీద చిల్లిపోయింది అంతా సన మీద. అందుకే నేను పొద్దున్న రాకే ఈవినింగ్ రా అని చెప్పేసి మళ్ళీ పంపిస్తే, ఇప్పుడు పల్లవి రాగానే అందుకే ఆ మూడ్ చేంజ్ చేద్దామని నేను వీడియో ప్లాన్ చేసిన. మ్యాటర్ ఏంటంటే, ఆ ఫ్రేమ్ చూసినప్పుడు అలా ఎక్కెక్కి ఏడుస్తుంది. చూపిస్తా ఈ ఫ్రేమ్. ఓకే, యాక్చువల్గా ఈ ఫ్రేమ్ అన్నమాట ఫస్ట్ యానివర్సరీ వీడియో అప్పుడు అది. సో అప్పటి నుంచి చాలా సఫర్ అయిపోతుంది. ఇది పగలగొట్టేసింది, పొద్దున వచ్చి పగలగొట్టింది. దాని తర్వాత నాకే బాధ పంపించేసిన. ఎందుకు అంత సఫర్ అవుతున్నా అంటే, నేను విడిపోయేటప్పుడు అంత బాగానే ఉంటుందేమో, 1 మంత్లో వదిలేస్తానేమో, అన్నీ లైట్ తీసుకొని లైఫ్ మూవ్ ఆన్ అయిపోతా అన్నది. కానీ ప్రతి ఒక్క బ్రేకప్ అయిన పర్సన్కి ఎంత పెయిన్ ఉంటే నాకు అర్థమవుతుంది. నేను తీసుకోలేకపోతున్నా, నా హార్ట్ చాలా హెవీ అయిపోతుంది అని ఫుల్ ఏడ్చింది నాకు. భయం వేసింది. బయటికి తీసుకొని రమ్మన్నది. వచ్చినాక ఈ ఫ్రేమ్ ఏం చేస్తా నాకు తెలియదు, చూద్దాం. వస్తున్నా అన్నది, లోపల ఉంది మేడం, నేను బయటకు వచ్చి నిల్చున్నా. సో బ్రేకప్ అయిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మూవ్ ఆన్ అవ్వడం కొన్నిసార్లు మనకు సెట్ అవ్వదు అన్నప్పుడు మూవ్ ఆన్ అవ్వడంలో చాలా బెటర్. అదే దాంట్లో ఉండి ఉక్కిపోయి చచ్చిపోవడం కంటే వదిలిదింగడం చాలా బెటర్. ఇది కూడా బూత్లా తీసుకుంటే నేను ఏం చేయలేను, ఇది ఒక మెసేజ్ లాంటిదే. దీనివల్ల ఇంట్లో వాళ్ళని మర్చిపోయి చచ్చిపోవడాలు, ఇది చేసుకోవడాలు చేస్తే సఫర్ అయ్యేది మన ఫ్యామిలీయే. గుర్తుపెట్టుకోవాలి, మనమే, మన బాడీయే. అంత అయిపోయినాకల్లా మనం తిరిగి రాలేం కూడా. వచ్చింది ఏం చేస్తున్నావే, కాలబెట్టేస్తుంది. అంటే నా లైఫ్ 1 మంత్ అయిపోతుంది ఆల్మోస్ట్ బ్రేకప్ అయ్యి. ఆల్మోస్ట్ కాదు, ఈరోజే ఫస్ట్కి 1 మంత్ కరెక్ట్. ఇచ్చిదంగా నేను పొద్దున్న వాళ్ళకి కొట్టి సీరియస్ అయినా మళ్ళీ అట్లనే చేస్తున్నావు. ఇది గ్లాస్, ఇది కాలబెట్టలేమో. చిన్నోడు అందరు తిరుగుతారు కదా, ఒక లైటర్ ఇస్తే ఫినిష్ చేస్తాను. ఏంద్రా మీ చెల్లె పిచ్చి పిచ్చి చేస్తుంది, కాలబెడతా గిలా రాయుడు. నేను ఆల్మోస్ట్ అన్ని మర్చిపోతా, నేను చాలా స్ట్రాంగ్ అనుకున్నా. అక్కడే పోయింది, స్ట్రాంగ్ అన్న దగ్గరనే. 4 years అది ఫ్యాన్స్ ఇచ్చారు, అది కూడా ఫ్యాన్స్ ఇచ్చింది వేరేది. ఇది 4 years నేను నిన్న ఇష్టంగా వేయించుకున్నా, సామాన్లు ఉన్నప్పుడు వేయించుకున్నా.
ఫస్ట్ స్టార్టింగ్ లెవెల్లో సామాన్లు ఉన్నప్పుడు వేయించుకున్నా. నా ముందు వాళ్ళకి లేనప్పుడు ఇది ఒకటే ఉండే నాకు నా మెమొరీ. ఎందుకంటే నేను ఏమైనా సరే మా ఇంట్లో ఈ పెట్టుకుంటా. ఫ్రేమ్ని మాత్రమే నాకు ఎంత కోపం వచ్చేదో, ఈ ఫ్రేమ్ని ఎవరైనా ముట్టుకున్నా సరే ఏమైనా చేసినా సరే ఫైనల్గా ఇది ఒక్కటి తీసేసిన అనుకో నా మైండ్లోకి వెళ్ళి మెమొరీ వెళ్ళిపోతుంది. లైట్ తీసుకుంటా, ఇంకా నుంచి మంచిగా వీడియో చేసుకొని హ్యాపీగా ఉందామని ట్రై చేస్తున్నా. ఇంకొక 6 months మంచిగా సెటిల్ కావాలని ఫిక్స్ అయినా. చెప్పరా నీకు తెలియదు తెలుసా, ఇప్పుడు ఒక మనిషిని మర్చిపోవాలంటే అన్ని చూడాలి. అన్ని చూడాలి. మరి కొంతమంది వదిలేసుకోలేరు కదా, ఏడ్చైనా సరే వాళ్ళ దగ్గరే ఉంటారు. కొంతమంది సఫర్ అయినా సరే ముందుకు వస్తారు కదా. మేము మా తలరాత్రులు లేదు, మేము కలవాలి అని చెప్పి అది ఫిక్స్ అయిపోయింది. నేను ఇన్ని వీడియోలు ఎన్ని చెప్పినా పబ్లిక్ ఒకటే అనుకుంటారు, వీళ్ళు పైసల కోసం వీడియోలు కొడుతున్నారు అది ఇది అని చెప్పి. మేము పైసల కోసం మా ప్రొఫెషన్ వీడియోలో మేము ప్రొఫెషన్ మా బతుకున్నప్పుడు మరి దేంట్లో వీడియోలు కొట్టాలి, దేనికోసం వీడియో కొట్టాలి. మేము ఒకవేళ పైసల కోసం కొట్టేది ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇన్ని రోజులు ఇట్లా ఉండేదాన్ని కాదు, ఇట్లా అయిపోయేదాన్ని కాదు, మా ఫ్యామిలీతో ఉండేదాన్ని కాదు. మోర్ ఓవర్ లైట్ తీసుకోండి, ఎంతమంది ఏం కామెంట్లు పెట్టినా నేను పట్టించుకోను. ఇది నా లైఫ్ కాబట్టి నేను డిసైడ్ అయినా, ఇంకో ఛాన్స్ కూడా ఇవ్వలేను. తను కూడా ఎక్కడున్నా హ్యాపీగానే ఉండాలి, నేను ఇదే కోరుకుంటా. నేను ఆ కోపంలో ఆలోచిస్తాను, ముడ్డ ఉడిపేస్తా ఇన్నివా అది ఇది అని చెప్పి చాలాసార్లు మస్తుసార్లు ఆలోచించిన. కానీ నేను అలాంటి అలవాటు నాకు లేదు. జస్ట్ నేను ఆలోచిస్తా అంతే. ఇక మాట్లాడుతా కోపంలో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా. దాని తర్వాత మళ్ళీ దీని దగ్గరికి వచ్చి అక్క పోనీ వదిలే, లైట్ తీసుకోమను, నేను ఏదో కోపంలో బాగుంటా అని చెప్తా అని చెప్పేది. వద్దే వద్దే అక్క, నీకు తెలియదేనా, నేను మనిషి చాలా నార్మల్గా అయిపోతా తెలుసా. కాల పెడితే నిజంగా నీకు తెలియదు. సగం నేనే తీసిన ఫోటోలు నేను చెప్తా. ఈ ఫోటో అప్పుడు నేను పక్కన నేనే సగం తీసిన ఈ ఫోటోలు. ఎందుకు మన కాలు ఉంది కానీ మళ్ళీ ఒక టిక్ చేస్తే కాల్ చేస్తా. అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసు వస్తుంది కాల్ వేయడానికి, తప్పదు. కొన్ని కావాలి అనుకుంటే కొన్ని వదిలేసుకోవాలి లైఫ్లో. దేవుడు జీవితాంతం హ్యాపీగా ఉంచలేడు కదా, బాధలు పెడతా ఉంటాడు, కష్టపెడతా ఉంటాడు. చూస్తూ ఉండాలి, అన్నీ చూసుకుంటానే. ఇదే ఇక్కడే ఒకసారి వాడు కూర్చొని ఇదే మంట దగ్గర ఒక నిమిషం నేను ఇక్కడే ఎందుకే మీ ఇంటి దగ్గర వేసుకోవచ్చు కదా అంటే, లేదు ఈ మంటలో ఒకసారి నా కోసం ఏడ్చుకుంటూ వీడియో కొట్టిండు. అదే ఏడుపు, నా ఏడుపు కూడా ఇలానే అయిపోవాలని చెప్పి నాటకాలు లేకుండా చెప్తుంటే అర్థం కాదు. నాకు ఎందుకు ఇట్లా అయిపోతున్నా నేను మనిషి, నాకు అర్థమవుతలేదు. నైట్లలో ఏడుస్తుంది, నైట్లలో నాకు చిరాకు దెంగేస్తుంది. నా జీవితం ఏందా అని చెప్పి నాకు నైట్లోనే అర్థమవుతుంది. నేను దగ్గర 1 month నుంచి అసలు నైట్లలో నిద్రలే పోలేదు. ఎర్లీ మార్నింగ్ 6కి అయితేనే నాకు నిద్ర వస్తుంది. 6, 7:30 ఇంట్లోనే ఉంటున్నా. మా ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పలేను, ఎవరికి ఏం చెప్పలేను, నాది నేనే సఫర్ అవుతున్నా. అసలు ఏం అర్థమవుతుంది, లైఫ్ ఇంకా ఎట్టుపోతుందా, నేను ఇట్లనే ఆలోచించుకుంటూ ఏమైనా చేసుకుంటారా అని చెప్పి కూడా థాట్స్ వచ్చేస్తున్నాయి నా మైండ్లోకి. అంత పిచ్చిదాన్ని అయిపోతున్నాను. ఎందుకంటే బ్రేకప్ అయిపోయి ఒక 1 year అయినా సరే మూవ్ ఆన్ అవ్వగలను, కానీ కొంచెం ప్రేమ ఎక్కువ కాబట్టి మనకి తప్పదు, ఇంకా సఫర్ అవ్వాలి ఒక 6 to 7 months. అప్పుడైతే మర్చిపోతానేమో, మేబీ మర్చిపోతా కదా, మర్చిపోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే సరే కావాలి 1 month బ్రేకప్ అయిందని చెప్పి తమ్ముళ్ళు వేసుకొని వీడియో రన్ చేయొచ్చు, కానీ కాలవట్లేదు. అట్లా కాదు, కాల్ చేసాను. అన్న లైటర్ ఉందా? లేవా? ఒకసారి లోపల ఉందా, అడిగి తీసుకురావచ్చు ప్లీజ్. ఉంటుంది రా నీ దగ్గర, ఇటు చూపి ఒకసారి ఉంటాయి అవా, అటు చూపి పల్లవి. లేదా లోపలికి తీసుకురా, ఈడ తీసుకురా, ఈడ కింద అరే ఇయ్యా నన్ను పోవే, తీసుకురా పో జల్దీ. నువ్వు తీసుకొస్తా దీన్ని పని ఫినిష్ చేసి జరా మనసు ముందు ప్లాన్ చేసుకోవాలి. అన్న పోవే తేపో ప్లీజ్ ప్లీజ్. నేనేం కావాలని తీసులేదు, ఇమ్మంటున్నాను, సంబంధం కూడా లేదు. నిజంగా తీసుకురా అంటే నిజమా అంటాడు. సో గాయ్స్ ఎవరు తప్పు అనుకోకండి. నేను ఎందుకు ఇది ఇట్లా చేస్తున్నా అంటే, నేను దీనివల్ల డిస్టర్బ్ అయిపోతున్నా. దీనివల్ల కేవలం ఇగో ఈ పిక్చర్స్ వల్ల నేను డిస్టర్బ్ అయిపోతున్నా. అసలు నేను పర్మిషన్ కూడా తీసుకోలే అబ్బాయి దగ్గర, ఇలాంటి వీడియో కొడుతున్నా అని చెప్పి. నేను ఆయన గురించి ఏం రాంగ్గా మాట్లాడతలేను కాబట్టి పర్మిషన్ తీసుకోలేను. నా బాధ ఉంది కాబట్టి నేను చెప్పుకున్నా. ఆయన కూడా బాధ ఉంటే ఆయన కూడా చెప్పుకోవచ్చు, అంతే కదా అక్క. సో కానీ చిన్న ఒకటి ఉండిపోతుంది నాకు, ఎప్పుడెప్పుడు మా ఇద్దరు ఫోటోలు చూసి మెమోరీస్ అలాంటివి విషయం. అది మెమోరీస్ అంతెందుకు, మీకు కొన్ని వద్దులే, నేను ఎందుకు లేదు చూపించడం.
అన్ని మెమరీస్. నాకు పొద్దున్న లేచినప్పుడు సాయంత్రం వరకు నాకు యూట్యూబ్లో మా ఇద్దరు వీడియోలు అవి వస్తూనే ఉంటాయి. నేను అక్కడే డిస్టర్బ్ అయిపోతా, అక్కడే పోతుంది మొత్తం. నా మార్నింగే నేను అప్సెట్ అవుతా. ఏడ్చుడు తప్ప ఏం లేదు నా జీవితంలో. ఇక్కడ నుంచి ఇవన్నీ ఆపేసి ఇలాంటి వీడియోలు కూడా ముందుకు కొట్టాను. ఇప్పుడు కూడా ఎందుకు కొడుతున్నా అంటే బ్రేకప్ అయిపోయి 1 month అయింది, నేను ఇట్లున్నా, నా సిచ్యువేషన్ ఇది అని చెప్పి కొడుతున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఫెబ్ వరకు అసలు ఇలాంటి పర్సన్ గురించి ఏ వీడియో కొట్టాను, నాకు అవసరం కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే కొన్ని ఎట్లయిపోయిందంటే సిచ్యువేషన్ మాకు అసలు మా ఇద్దరు తప్పే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మా సంవాట్ వేరే దారిలోకి వెళ్ళిపోయి అదంతా అయిపోయింది రిలేషన్. లేదంటే ఈ పాటికి కలిసి ఉంటే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇంకా మేము చాలా ప్లాన్ చేసుకున్నాం ఈ ఇయర్లో, అవన్నీ ఫెయిల్ అయినాయి. అంటారు కదా, నేను ఒకటి ప్లాన్ చేసుకుంటా, దేవుడు ఒకటి ప్లాన్ చేస్తాడు, అట్లనే జరుగుతుంది అనమాట. సో లైటర్ లేదంటారు గైస్, కావాలని నాకు తెచ్చిస్తాను నిజంగా. అక్క చూడే కావాలని తెచ్చిస్తలేరు, మీరే స్టవ్ మీద నేను చింపేస్తాను. లైటర్ లేకపోతే ఏముంది, కాల్చాను చింపేస్తా, చింపేసి చాలా మంచి మెమరీస్ అలా. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయింది. అంత ఈజీగా ఎట్లా చేస్తున్నావు? నేను లైఫ్లో బాగుపడాలంటే ఇలాంటివి ఏమి ఉంచుకోకుండా చింపేస్తేనే కొంచెం లైఫ్ అనేది బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అయ్యో వేడు లోపల దాకా అర్థం కానీ కొంచెం ఎవరు చేస్తుంది అన్నా. మళ్ళీ ముక్కలు ఏరుకుని దాపెట్టుకున్నాను తెలిసి చెప్పు తీసుకుని దాపెట్టాను, స్టిక్కర్ చింపేసిన ఫైనల్గా. ఇది ఉండిపోయింది ఎందుకు కాదు. వద్దురా బాబు, ఇప్పటికీ కాబట్టి అయిపోయింది గాయస్. మీరు ఎంతమంది పెట్టుకోండి, సన్నక్కకి ఇంత కూడా లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి. నేను ఎందుకు నా లైఫ్లో నుంచి ఇవన్నీ తీసేస్తున్నా అంటే, నేను బాగుపడాలంటే ఇవన్నీ పెట్టుకోవద్దు. ఇవన్నీ పెట్టుకున్నాను అనుకోండి, నేను ఒకటే దగ్గర స్టక్ అయిపోతా. నా మైండ్ ఇప్పటికి కూడా చేంజ్ అవ్వట్లేదు. నేను చేంజ్ చేసుకోనికనే ట్రై చేస్తున్నా, మా ఫ్యామిలీ గురించి, ఆల్మోస్ట్ వాళ్ళందరి గురించి. ఇంకా నేను ఏం చేయలేను గైస్, నేను ఏం చెప్పలేకపోతున్నా కూడా ఎవరికి. నా బాధ ఎంత చెప్పుకున్నా సరే చెప్పేటోళ్ళు ఏమంటారు, ఒకటే అంటారు, మీకు నచ్చే కదా మీరు విడిపోయారు, నువ్వు చెప్పినా సరే ఏం రాదు, కలవాలనుకుంటే వెళ్ళి కలుసు, మంచిగా ఉండండి మళ్ళీ అనే అంటారు. కానీ ఇప్పుడు వెళ్ళి మళ్ళీ మాట్లాడి కలిసి మంచిగా ఉందామన్నా సరే అది అవ్వదు, అది కాని పని. ఒక్కోసారి అయిపోయిందంటే అయిపోయినట్టే ఉండాలి. నేను కూడా అట్లనే ఉంటున్నా అందుకోసమే. సో ఎవరైనా అబ్బాయి ఫ్యాన్స్ చింపేసినందుకు హట్టే ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. నేను ఈ పని కూడా ఎందుకు చేయాల్సి వస్తుందంటే, ఇది ఉందనుకో నా మైండ్ అంతా తెచ్చిపెట్టుకోవాలి, మైండ్లో తెచ్చిపెట్టుకోవాలి, ఏం కాదు లొల్లు అయితే అయ్యింది, తెచ్చిపెట్టుకుంటాను, అదే మైండ్లో పోతుంది. అదేదో ఇదే వెళ్ళిపోయింది అనుకోండి, ఫ్రీ హ్యాపీగా అయిపోతా. మా అంటే ఏడుస్తాను, తిరుగుతాను, అటు ఇటు ఏదో ఒకటి చేస్తా అంతే. దాని తప్ప ఇంకేం లేదు గైస్. తను కూడా ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటా. నాకు కొన్ని సిచ్యువేషన్స్ వస్తే మధ్యలో తనకు కూడా కాల్ చేసి నేను చెప్పినా కూడా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఏదున్నా సరే మౌనికకు ఉంటుంది, వాడు ఎంకలా నేను లేకపోయినా అని చెప్పి ఇది ఒక నమ్మకం నాకుంది. అంతే గైస్, ఇంకేం చెప్పాలనుకోవట్లేదు నేను. ఇక నుంచి మంచి చూద్దాం ఏం జరుగుతుందో లైఫ్లో.